చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో ముంబై విలవిల్లాడిపోతుంది. భీభత్సం సృష్టిస్తోంది అక్కడ వరద. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. లోకల్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్రలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ను కూడా జారీ చేశారు. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. 3 రోజులుగా నాన్ స్టాప్ గా పడుతున్న వర్షాలతో నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతోంది. భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులను తలపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. మోకాళ్ల లోతులో నీటిలో ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లను విడిచిపెట్టారు. పిల్లలు ఇంటికొచ్చే సమయంలో వరద నీరుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెస్క్యూ బృందాలు కూడా వారిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు కూడా తెలుస్తుంది. ఎస్, మన సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ లో చూడొచ్చు మనం. అప్పుడే స్కూల్ వదిలారు. స్కూల్ వదిలే టైంలో కూడా అక్కడ వరద ఏ విధంగా చుట్టుముట్టిందో కూడా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా అక్కడ రెస్క్యూ కూడా కొనసాగుతుందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతోంది. ముంబైని టోటల్ గా అయితే వరదల భీభత్సంతో అతలాకుతలం చేస్తోందని కూడా ముంబై నగరాన్ని మనకి ఈ దృశ్యాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ ఒకసారిగా వదిలే వరకు కూడా అక్కడ వరద ఒకసారిగా కూడా చుట్టుముట్టినట్లుగా మనకి తెలుస్తోంది. స్కూల్ బస్ నుంచి పిల్లలను రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. బస్సు నీటితో నిండిన రోడ్డుపై ఆగిపోవడంతో మాతుంగాలోని డాన్ బాస్కో స్కూల్లో 7 విద్యార్థులు, 2 మహిళా సిబ్బంది కూడా చిక్కుకుపోయినట్లుగా సమాచారం. సహాయం కోసం సిబ్బంది ఫోన్ చేయడంతో సమీపంలోని పోలీస్ స్టేషన్ పోలీసులు ముందుకొచ్చి పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లినట్లు కూడా మనకి విజువల్లో క్లియర్ గా అయితే కనిపిస్తోంది. ఇటు ముంబైలోని కుర్లా, సియోన్, కింగ్స్ సర్కిల్, అలాగే హిందాత్మ, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్లో మోకాళ్లలోతో నీరైతే నిలిచిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక జేపీ రోడ్, మిలన్ సబ్వే, ఎల్బీఎస్ రోడ్లోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షపు నీరు ఆగిపోయింది. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటాక్రూజ్, చెంబూర్, వర్లీ, నవీ ముంబై, కొలాబా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. విమానాశ్రయానికి వెళ్లే కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నట్లు కూడా తెలుస్తోంది. తూర్పు శివారు ప్రాంతాల్లోని చెంబూర్లో ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. తరువాత విక్రోలి, జుహు, సియోన్ మరియు బాంద్రా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కోల్హాపూర్, అమరావతి, వర్ధా, నాగపూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. నాసిక్, ఖండాల, భీమశంకర్ రిజర్వ్, పూణే, మహాబలేశ్వర్, కోల్హాపూర్, సతారా ప్రాంతాలకు కూడా వర్షాల హెచ్చరికలనైతే జారీ చేశారు. ముంబై నగరవాసులు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముంబైలోని వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా విమాన రోడ్డు ప్రయాణాలకు కూడా అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. దిగువ ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర, ముంబైలోని పలు ప్రాంతాలకు ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. సరిగా కనిపించకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాలని కోరుతూ కూడా విమానయాన సంస్థలు కూడా సలహాలు ఇస్తున్నాయి. అలాగే భారీ వర్షాల కారణంగా ముంబైతో సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. నిరంతర వర్షాల కారణంగా అనేక ప్రాంతాల రోడ్లు మునిగిపోయాయి. జలమయం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అలాగే అంధేరి సబ్వే మూసివేశారు. విల్పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ వేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముంబైలో వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో భారత వాతావరణ శాఖ నగరానికి రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇటు రాయగఢ్, రత్నగిరి, సతారా, కోల్హాపూర్, పూణేతో సహా మహారాష్ట్రలోని అనేక తీర ప్రాంత జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముంబై అంతటా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోతున్న సంఘటనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ముంబై విమానాశ్రయానికి వెళ్లే కొన్ని మార్గాలు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడ వాహనాలు కూడా నెమ్మదిగా కదులునట్లుగా తెలుస్తోంది. అక్కడ
టోటల్గా అయితే మనం ముంబైలో చూడొచ్చు స్కూల్స్ అన్నిటికీ కూడా స్కూల్స్కి ఇటు కాలేజెస్ కూడా సెలవులు ప్రకటించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ముంబై అంతటా కూడా ముంబై నగరానికి ఇప్పటికే రెడ్ అలర్ట్లు కూడా జారీ చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రోడ్లు కూడా నదుల్ని తలపిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి.